వెల్కమ్ టు హెయిర్ స్టైల్ కార్నర్. ఇవాళ మనం ఆరి వర్క్లో వచ్చేసి హనీ కుమ్ కట్ వర్క్ ఎలా చేయాలి అనేసి చూద్దాం. దానికోసం నేను ముందుగా ఎలా మనం డ్రా చేసుకోవాలి అనేసి ఇక్కడ ఒక బాక్స్ లాగా డ్రా చేసుకున్నాం కదా, దానికి ఇక్కడ చూడండి 5 సెంటీమీటర్స్ వరకు డ్రా చేసుకున్నాక దాంట్లో హాఫ్ ఇంచు ఇలా మార్క్ చేసుకోవాలి. ఆ హాఫ్ ఇంచ్ నుంచి ఈ హాఫ్ ఇంచ్కి ఇలా మనం లైన్ అనేది డ్రా చేసుకోవాలి. మీరు ఇలా కాకపోయినా ఫ్రీ హ్యాండ్తో డ్రా చేసుకునేదైనా కూడా చేసుకోవచ్చు. నేను బిగినర్స్కి నీట్గా అర్థం అవ్వాలని ఇలా మెజర్మెంట్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ ఒక క్రాస్గా ఒక లైను, మళ్ళీ స్టాండింగ్ లైను, ఒక స్లాట్ లైను. ఇప్పుడు నేను ఇక్కడైతే ఎలా డ్రా చేస్తున్నానో అలా డ్రా చేసుకున్నారంటే మీకు అన్ని బాక్సెస్ అనేటివి ఈవెన్గా ఉంటాయి, చూసేదానికి పర్ఫెక్ట్గా ఉంటుందండి. దానికోసమే నేను ఫస్ట్ ఇలా నోట్బుక్లో డ్రా చేసి మళ్ళీ మీకు చెప్తున్నాను. మీరు అలానే ఫ్రీ హ్యాండ్తో క్లాత్ పైన డ్రా చేసుకోగలము అనుకుంటే అలా కూడా డ్రా చేసుకోండి. బిగినర్స్ కోసం ఈ మెథడ్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు డ్రా చేసుకునేదానికి ఈజీగా ఉండడం కోసం ఇలా చెప్తున్నాను. ఇలా డ్రా చేసుకోవడం వల్ల మనకి అన్నీ మొత్తం ఈవెన్గా ఉంటాయి, అలాగే పర్ఫెక్ట్గా వస్తుంది స్టిచ్ అనేది. ఇలా డ్రా చేసుకున్నాక సేమ్ దీన్ని ఇలానే క్లాత్ పైన డ్రా చేసుకోండి, లేదంటే ఫ్రీ హ్యాండ్తో డ్రా చేసుకునేదైతే కూడా డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇది మొత్తం మనం చైన్ స్టిచ్తో స్టిచ్ చేయాలి. దీన్ని 2 టైప్స్ ఆఫ్ స్టిచ్చెస్ యూస్ చేయొచ్చు, చైన్ స్టిచ్ అలాగే సింగిల్ చైన్ స్టిచ్ అన్నమాట. అది కూడా నేను ఈ వీడియోలో మనం ఎలా స్టిచ్ చేయాలనేసి చెప్తాము. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఫస్ట్ చైన్ స్టిచ్ ఎలా వేయాలి అనేసి నేర్చుకోవాలనుకుంటే ప్రీవియస్ క్లాస్లో మనం ఆల్రెడీ బేసిక్ మెథడ్లో చైన్ స్టిచ్ ఎలా వేయాలి అనేసి ఆల్రెడీ వీడియో చేశానండి. ఆ వీడియో యొక్క లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే మీరు ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో బేసిక్ లెవెల్ ఆరి వర్క్ అని ఉంటుంది, దాంట్లో క్లిక్ చేసినా కూడా మీకు 1 by 1 వీడియోస్ క్లియర్గా వస్తాయి. నేను పిన్ టు పిన్ ప్రతి స్టిచ్చు నీట్గా నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తూ ఉన్నాను. నా ఎక్స్ప్లెనేషను అలాగే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఫస్ట్ అవుట్లైన్ చైన్ స్టిచ్ అనేది వేసేస్తున్నానండి. ఇక్కడ మనం కార్నర్స్ టర్న్ చేసేటప్పుడు ఆపోజిట్లో ఒక చిన్న లాక్ స్టిచ్, ఇలా ఒక చిన్న లాక్ స్టిచ్ వేసుకొని తర్వాత మనం స్టిచ్ అనేది కంటిన్యూ చేసామంటే మనకి కార్నర్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ చూసారా ఈ 3 కార్నర్స్ ఎలా ఉన్నాయి అనేసి. ఇప్పుడు చూసారంటే ఆపోజిట్లో ఇలా ఒక లాక్ స్టిచ్ వేసుకునేసి ఇలా మళ్ళీ స్టిచ్చెస్ని కంటిన్యూ చేసుకుంటూ చైన్ స్టిచ్ అనేది వేసేసుకునేసేయాలి. ఈ బాక్సెస్ మొత్తము మీరు చైన్ స్టిచ్ అయినా యూస్ చేయొచ్చు, లేదంటే ఇంకొక స్టిచ్ ఎలా వేయాలనేసి నేను ఇప్పుడే ఈ వీడియోలో చెప్తానండి. మనం బేసిక్ కట్ వర్క్ ఉంది కదా, క్లాసిక్ కట్ వర్క్ అంటారు. దాంట్లో చైన్ స్టిచ్ వేసి జిగ్జాగ్ స్టిచ్ వేసిన తర్వాత మనం క్లాత్ అనేది కట్ చేసేస్తామండి, అంటే హీట్ పెట్టి దాన్ని బర్న్ చేస్తాము. ఈ మెథడ్లో వచ్చేసి ఫస్ట్ చైన్ స్టిచ్ వేసి క్లాత్ మొత్తం బర్న్ చేసిన తర్వాత జిగ్జాగ్ స్టిచ్ అనేది వేస్తాము, అంతే అండి. దానికి దీనికి డిఫరెన్స్ ఇక్కడ చూసారంటే మీరు ఎక్కడైనా స్టార్ట్ చేయండి, ఎలా అయినా ఈ మొత్తం ఫిల్ చేసేసేయాలి. ఈ మెథడ్లో ఇక్కడే చైన్ స్టిచ్ స్టార్ట్ చేయాలి, ఇక్కడే ఎండ్ చేయాలి అన్న ప్రాసెస్ అయితే ఏమీ లేదండి. మీ హ్యాండ్ మూమెంటు అలాగే మీ కన్వీనియంట్ని బట్టి ఈ స్టిచ్చెస్తో దీన్ని ఫిల్ చేసుకోవాలి, అంతే అండి. ఇక్కడే స్టార్ట్ చేయాలి, ఇక్కడే ఎండ్ చేయాలి అన్న రూల్స్ అయితే ఏమీ లేవు ఇందులో. ఇలా మొత్తం చైన్ స్టిచ్ వేసేసుకొనేసేయండి. మీరు చైన్ స్టిచ్ కంటే ఇంకొక స్టిచ్ కూడా నేను ఇప్పుడే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది కూడా ఈజీగా ఉంటుంది. కానీ దానికంటే చైన్ స్టిచ్చే నీట్గా ఉంటుందండి. ఎందుకంటే ఆ స్టిచ్ మనం బర్న్ చేసినప్పుడు క్లాత్ అనేది బర్న్ అయిపోయి థ్రెడ్స్ కూడా బర్న్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ వచ్చేసి నేను జెరీ థ్రెడ్ని యూస్ చేశాను, తర్వాత సిల్క్ థ్రెడ్తో జిగ్జాగ్ స్టిచ్ అనేది వేస్తాను. మీరు ఇక్కడే కూడా సిల్క్ థ్రెడ్ని యూస్ చేయొచ్చు. బిగినర్స్ అయితే సిల్క్ థ్రెడ్ కంటే జెరీ థ్రెడ్ యూస్ చేయడమే బెటరు. మీరు బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత
సిల్క్ థ్రెడ్ తీసుకోండి. నేను చెప్పాను కదా ఇందాకే ఇందులోనే సెకండ్ స్టిచ్ ఉందని, ఇలా లాంగ్ చైన్ స్టిచ్ ఇలా తీసుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. మొత్తం చైన్ స్టిచ్ వేయకుండా ఇలా చూసారంటే ఈ స్టెప్ నుంచి ఇక్కడికి ఒక చైన్ స్టిచ్, అలాగే ఇక్కడికి ఒక చైన్ స్టిచ్, నెక్స్ట్ ఇక్కడికి ఒక చైన్ స్టిచ్, ఇలా మొత్తం సింగిల్ చైన్తో కూడా స్టిచ్ అనేది ఇది మొత్తం ఫిల్ చేసుకునేచ్చు. అది మీ కన్వీనియంట్ అండి. మీరు ప్రాక్టీస్ చేసేదాన్ని బట్టి మీకు ఏది కంఫర్ట్గా ఉంటుందో, ఏ స్టిచ్ అయితే మీకు కంఫర్టో ఆ స్టిచ్ని యూస్ చేసి ఇలా స్టిచ్ అనేది వేసేసుకునేసేయండి. దీన్ని ఇది చాలా నీట్గా ప్రొఫెషనల్గాను ఉంటుంది, అలాగే స్టిచ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కూడా ఉంటుందండి. చాలా లుక్ అనేది బాగా వస్తుంది మీరు ప్రాక్టీస్ చేశారంటే. ఫస్ట్లో కొద్దిగా కష్టం అనిపిస్తుంది కానీ ప్రాక్టీస్ చేయంగా చాలా ఈజీ అండి ఈ స్టిచ్ అయితే. నేను కొద్దిగా ఫాస్ట్ మోడ్లో పెట్టేస్తాను. ఆల్రెడీ మనకి స్టిచెస్ తెలుసు, అర్థమైందని అనుకుంటున్నాను. మరి వీడియో అనేది లెంత్ ఎక్కువ అయిపోతుందండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను కన్ఫామ్గా క్లియర్ చేస్తాను, అలాగే రిప్లై కూడా ఇస్తాను. ఇది మొత్తం ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఎండ్ నాట్ వేసేసి అగరబత్తి తీసుకొని ఇలా క్లాత్ని హీట్ చేస్తూ వచ్చామంటే ఇది బర్న్ అవుతూ ఉంటుంది. ఈ ఎక్స్పాండ్ అవుతుంది కదా, ఈ వేడిని కింద మనం మందపాటి ఫ్యాంట్ క్లాత్ తీసుకొని ఇలా దాన్ని తట్టుతూ ఉన్నాము అంటే ఆరిపోతుంది అన్నమాట. చూసారా, ఈ కార్నర్స్లో చిన్ని చిన్ని బాక్సులు ఉంటాయి, అవి జాగ్రత్తగా హీట్ చేసుకోండి. ఇలా మొత్తం హీట్ చేసుకున్న తర్వాత మనం దీని మీద జిగ్జాగ్ స్టిచ్ థిక్గా వేసుకుంటూ రావాలి. అంటే జిగ్జాగ్ స్టిచ్ని 2 టైమ్స్ వేసినా కూడా పర్వాలేదండి. మీరు వేసేటప్పుడే చాలా థిక్గా వేసినా కూడా సరిపోతుంది అన్నమాట. ఇలా మొత్తం హీట్ చేసుకుంటూ కింద మీ హ్యాండ్స్ జాగ్రత్త. నేను మళ్ళీ ప్రతి వీడియోలోనూ కట్ వర్క్లో చెప్తూ ఉన్నానండి, పిల్లల దగ్గర ఈ వర్క్ చేయొద్దండి, వాళ్ళు చూసేడిగా అస్సలు చేయొద్దండి. వాళ్ళు లేనప్పుడే ఈ వర్క్ అనేది మీరు ప్రాక్టీస్ చేసుకోండి. వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు, నిద్రపోయినప్పుడు, లేదు వాళ్ళని గ్రాండ్ పేరెంట్స్ దగ్గర వదిలేసి ఇలా మొత్తం హీట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుందండి. ఇప్పుడు మనం దీన్ని జిగ్జాగ్ స్టిచ్ అనేది దీని మీద అప్లై చేసుకుంటూ వద్దాం ఇలా అన్నమాట. మీరు ఎవరైనా ఫస్ట్ టైం చైన్ స్టిచ్ ఎలా వేయాలి అని తెలియకున్న వాళ్ళకి ఇక్కడైతే మీకు ఈజీగా అర్థమైపోతుందండి. చూసారా, మనకి కింద లెఫ్ట్ హ్యాండ్తో నీడిల్కి థ్రెడ్ ఎలా మనము ఇస్తున్నాము అనేసి నేను చెప్పేదానికంటే నా వాయిస్ని మీరు మ్యూట్లో పెట్టేసి నీడిల్ యొక్క మూమెంట్ని చూసినా కూడా మీకు స్టిచ్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. క్లాత్ మొత్తం బంద్ చేయలేదు, ఇక్కడ కొద్దిగా క్లాత్ అనేది ఉంది, కానీ ఈ లైన్లో చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇక్కడైతే క్లాతే లేదండి, ఓన్లీ జరీ థ్రెడ్ మాత్రమే ఉంది. అలాంటప్పుడు మీరు ఇక్కడ క్లాత్ ఉంది కదా ఇటు సైడు, ఇప్పుడు మీకు ఇక్కడ నీడిల్ని ఎలా స్టిచ్ చేస్తానో చూడండి. ఇక్కడ ఈ క్లాత్కి స్టిచ్ చేసుకొని తర్వాత జిగ్జాగ్ స్టిచ్ లెఫ్ట్ అండ్ రైట్ ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే మళ్ళీ మనం రిటర్న్ స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ జిగ్జాగ్ స్టిచ్ వేసినందుకు ఈ సెకండ్ లైన్లో జిగ్జాగ్ స్టిచ్ వేస్తున్నందుకు తేడా ఉంది. ఇది చూసారంటే చాలా థిన్గా ఉంది, ఇక్కడ వచ్చేసి థిక్గా ఉంది. దాన్ని బట్టి మీరు వేసేటప్పుడే కొద్దిగా దగ్గర వేసుకుంటూ వెళ్ళారంటే నీట్గా మనకి కొద్దిగా థిక్గా ఉంటుందన్నమాట. ఇలా వేసుకున్నాక ఇక్కడ చూడండి, క్లాత్తో అటాచ్ చేసాము అని అంటే మనకు ఆ లైన్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట. ఇన్ కేసు థ్రెడ్ ఒక్కటే ఉంది, క్లాత్ లేదు అన్న సిచ్యువేషన్లో ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఈ జిగ్జాగ్ స్టిచ్ కూడా ఎలా వేయాలి అని ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి. ఇక్కడ వీడియో అనేది లెంత్ అవుతుంది, కొద్దిగా ఫాస్ట్ మోడ్లో పెడతాను. ఇక్కడ మొత్తం మనం జిగ్జాగ్ స్టిచ్తో ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఈ ఎడ్జ్లో చైన్ స్టిచ్ చేసాం కదా, దానికి కూడా మనం జిగ్జాగ్ చైన్ స్టిచ్తో స్టిచ్ అనేది వేసేసుకుంటూ వచ్చేసేయాలి. ఇలా థిక్గా వేసుకుంటూ రావాలండి, అప్పుడే మనకి నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇక్కడ చూసారా ఇప్పుడు ఎలా ఉంది, చూసేదానికి ఎంత నీట్గా ఉందో కదా. అలా మనం థిక్గా జిగ్జాగ్ స్టిచ్ వేసుకుంటూ రావాలి. మీకు ఇది ఇంత థిక్గా వేసేది సరిగా రాలేదు అని అనుకుంటే ఫస్ట్ ఒకసారి జిగ్జాగ్ స్టిచ్ మొత్తం ఫిల్ చేసుకునేసేయండి. మళ్ళీ దాని మీద ఒకసారి జిగ్జాగ్ స్టిచ్ వేసారంటే ఇలా థిక్గా వస్తుందండి. వేసేటప్పుడే మనం దగ్గరగా వేసుకున్నామంటే మనకు నీట్గా వస్తుంది అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా
దగ్గరగా వేసుకున్నాము అంటే మొత్తం నీట్గా ఫిల్ అయిపోయేసి వస్తుంది అన్నమాట. నార్మల్గా కట్ వర్క్కి ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాం కదా, అలానే దీన్ని బ్యాక్ సైడ్ టర్న్ చేసుకొని గమ్ అంటించుకునేసి ఏదైనా క్లాత్ని అంటించుకున్నారు అంటే నీట్గా ఉంటుంది. అంతే అండి కట్ వర్క్. దీంట్లోనే మనం నెట్వర్క్ ఎలా వేయాలి, నెట్వర్క్ని ఎలా స్టిచ్ చేయాలి అనేసి నేను నెక్స్ట్ వీడియోలో, నెట్ని యూస్ చేసి ఎలా స్టిచ్ చేస్తాము అనేసి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇక్కడ చూసారంటే మీకు నీట్గా అర్థమైపోతుంది అని అనుకుంటున్నాను. ఇలా జిగ్జాగ్ స్టిచ్తో మొత్తం ఫిల్ చేసుకునేసేయాలి. ఇది మొత్తం ఫినిష్ అయినాక ఎలా ఉంటుందో చూసేద్దామండి. ఇక్కడ చూసారా, ఇది మొత్తం ఫిల్ అయినాక స్టిచ్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్ టర్న్ చేసుకొని ఇక్కడ ఎక్సెస్ థ్రెడ్స్ని కట్ చేసుకునేసి గమ్ అనేది అంటించుకోవాలి. ఇక్కడ స్టిచ్చెస్ ఎక్కడైతే స్టిచ్ చేసామో ఈ స్టిచ్చెస్ పైనే గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా మధ్యలో కూడా అప్లై చేయాలండి, అప్పుడే క్లాత్ మనకి ఫిట్గా ఉంటుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ ఈ బాక్సెస్కి మొత్తం కూడా ఇది మొత్తం గ్లూ అనేది అప్లై చేసుకునేసేయాలి. నార్మల్గా ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టే క్లాత్ దీని మీద పెట్టి జస్ట్ ప్రెస్ చేసుకుంటే చాలన్నమాట, నీట్గా అంటేసుకునేస్తుంది. దీన్ని అలానే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసాము అంటే ఈ గ్లూ అనేది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట. ఎంత క్లాత్ కావాలో అంత క్లాత్ కట్ చేసుకొని ఇలా అంటించుకునేసేసేయండి. ఇది టర్న్ చేసి చూసామంటే ఎలా ఉందనేసి ఇది కొద్దిగా ఆరనివ్వండి. ఆరిన తర్వాత మీరు ఈ ఎక్సెస్ క్లాత్ని కట్ చేసుకునేయచ్చు, లేదంటే అలానే ఉంచేసుకొని మీరు ఏ బ్లౌజ్కో దేనికైతే స్టిచ్ చేస్తారో దాన్ని అలానే స్టిచ్ అనేది వేసుకునేయచ్చు. ఫినిష్ అయినాక ఇమేజ్ అనేది ఇలా వస్తుందండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్.